చెప్తున్నాను అయితే తొందరపడిపోయి వెళ్ళిపోయాడు అక్కడికి అని చెప్పేసి. అంటే శంకర్ కొని అంతకుముందు పేరుతోటి అసలు యాక్చువల్గా చిరంజీవికే చేయాలని ఉంది అందులో. ఇద్దరు కలిసి చేద్దాం అనుకున్నారు. గేమ్ చేంజర్ కాదు, శంకర్ తోటి చేయాలని శంకర్ ఎప్పటి నుంచి అడుగుతున్నాడు. ఆయన కూడా చేద్దాం చేద్దాం అంటున్నాడు. కానీ మన ఎవరో చిరంజీవి గారు గుణం చెప్పారు, అస్తమని చెప్తే ఆయన ఎప్పుడు అడిగేస్తాడు నన్ను. చేద్దాం అన్నాడా, ఈలోగా ఇక్కడ ఎవడో ఒక బొడ్డోడో సినిమా హిట్ అవుతుంది ఒక డైరెక్టర్ది అని పట్టుకొచ్చేతాడు. చేరానికని ఆడు అదిరిపోతాడు. చిరంజీవి ఇంటికి వెళ్ళేటప్పటికి ఆడికి షాల్ వేసి బఫ్లో రేస్ లాగేస్తాడు ఒక 50 లక్షల కోటి రూపాయలు ఇప్పించి. అదే మీకు ఇది నేను సరదాగా ఎందుకు చెప్తాను, ఆయన మీద కోపంతో కాదు, ఆయన మార్కెట్లో ఉన్న వాళ్ళతో సినిమా తీయటం అనేది అల్లు అరవింద్ మన చిరంజీవి గారు ఒకటే మెంటాలిటీ. వాళ్ళిద్దరు కలిసే పెరిగారు, ఇద్దరు ఫిలాసఫీ ఒకటే. ఏ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్లు వచ్చినాయి, కానీ దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సినిమా ఫీల్డ్ ఎవరైనా కూడా హిట్ అయిన డైరెక్టరే కావాలి. వాడికి ఆల్రెడీ 4-5 ఆఫర్లు వచ్చినా కూడా చిరంజీవి ఆడడంతో అలాగే సార్